అసలు సంగతికి వద్దాం. కంగారు పడకు అంటావు. అసలు పిల్లగాడు ఏమన్నాడు? సరే అన్నాడా? చెప్పారు కదా అన్నగారు, మా వాడి ఫ్రెండ్ తో అన్ని విషయాలు మాట్లాడేశాను. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అసలు పెళ్లి చేసుకునేదా? పెళ్లి చేసుకునేది మీ వాడా వాడి ఫ్రెండా? ఎవడు? ఫ్రెండ్ మాట మా వాడు కాదండి అన్నగారు, అతనంటే అంత గురివాడికి. ఏమైనా మన పిల్లగాడితో కూడా ఓ మాట చెప్పి మీ అమ్మాయి ఉందనుకోండి, దాని సంగతి వేరు. అది చాలా మంచి పిల్ల, నా మాటకు ఎదురు చెప్పదు. పైగా ఈడు జోడు కూడా చాలా బాగుంటుంది. అయితే వెంటనే మా ఊరు వెళ్ళి అమ్మాయిని తోలుకొచ్చేస్తా. ఊరెళ్తారా? ఇలాంటివన్నీ చాలా రహస్యంగా త్వరగా జరిగిపోవాలి. ఫోన్ నెల్లూరుకి చేసి అమ్మాయిని తీసుకోమని మీ వాడికి చెప్పండి. హలో, ఎవరది? 1 మినిట్. నాన్సీకి. నాన్సీ, నీకు ఫోను. నాన్సీ. అవతల ఎవరు మాట్లాడేది? నాన్సీ ఫ్రెండ్ మల్లిక. డ్రైవర్. నాన్సీ. ఎవరు తాత? మల్లిక. ఎవరు? మల్లిక అంటుంటే మల్లిక. ఓ హలో మల్లిక. మల్లిక, నేను చంద్రాన్ని. నాకు తెలుసులేవే, పెద్ద నాకేదో తెలియనట్టు మాట్లాడతావు. ఏంటి విశేషాలు? పక్కనే నాన్నగారు ఉన్నారా? అవును. నిన్నంతా రాలేదేంటి? సారీ, రాలేకపోయాను. ఏంటి రాలేకపోయావు? నానంటే భయమా? లేదు. అవును. ఏంటి మరి ఎప్పుడు కలుస్తాం? చంద్రం, నీకు గుడ్ న్యూస్. రేపు పొద్దున్న డాడీ ఊరు వెళ్తున్నారు. రేపంతా నీతోనే ఉంటాను. వాట్ ఎ స్వీట్ సర్ప్రైజ్. వన్ మోర్ థింగ్, రేపు మధ్యాహ్నం భోజనం నీ రూమ్ లో నేనే వంట చేసి నీకు తినిపిస్తాను. ఓకే, బాయ్. మోని 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 మోని. ఏమమ్మా, కాలం కదలనట్టుందా? ఓ తాత. ఓకే ఓకే. పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండు ఎందుకు? ఎందుకా? ఇంకెందుకు? పులుసులో వేయడానికి.